ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో పొగాకు గురించి తెలుసుకుందాం. పొగాకు గురించి అంటే అందరూ బీడీ సెపరేట్లేండి, చుట్ట, సిగరెట్, ముక్కుపొడం ఇలాంటి జ్ఞాపకం వస్తాయి. ముక్కుపొడం అంటే పూర్వీకులకు తెలుసు, ఇప్పుడు బహుశా పల్లెటూరులో మరి చేస్తున్నారో లేదో. అది చాలా పెద్ద ప్రాసెస్, చాలా చక్కగా చేసేవారు అప్పట్లో. అది పీల్చడం వల్ల ఏంటంటే శ్లాష్ము అనేది లంగ్స్ క్లీన్ అవుతాయని, శ్లాష్మం తగ్గుతుందని, బ్రెయిన్ బాగా స్టిమ్యులేట్ అయ్యి హుషారుగా ఉంటుందని, నిద్రమత్తు అనవసరమైన నిద్ర రాదు అని పూర్వం చేసేవారండి. దాన్ని ఎంత సిస్టమేటిక్గా చేసేవారంటే ఆ పొగాకు ఆకులు తీసుకుని వాటికి చక్కటి వెన్నపూస రాసి నిప్పుల మీద వేడి చేసి లైట్గా వెన్న రాసి మళ్ళీ వేడి చేసి అది తుడిచేసి ఆ వేడెక్కిన తర్వాత వాటిని బాగా నూరేవారు. ఆకుల్ని నూరి సన్నటి చూర్ణం కింద ముక్కులతోటి పీల్చేవారు. తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ములు రావటం వల్ల ఏమవుతుందంటే మనకి తలలో ఉన్న అయితే నరాలు జామ్ అయినాయో అవన్నీ క్లియర్ అవ్వడం, ముక్కుల్లో నరాలు క్లియర్ అవ్వడం, చెవుల్లో నరాలు క్లియర్ అవ్వడం, ఈ శ్లాష్ము అనేది బయటకు వచ్చేయడం. అంటే ఫ్లమ్ అన్నమాట. ఊపిరితిత్తుల్లో ఉన్నది, ముక్కుల్లో ఉన్నది, బ్రెయిన్లో ఉన్నది, ఈ సైనస్ ప్లేస్లో ఉన్నది అవన్నీ బయటకు రావడం, ఇవన్నీ జరిగాయి. పొగాకు అనేది చాలా అద్భుతమైన మూలిక అండి. అది ఓన్లీ చుట్టల కోసం, సిగరెట్ల కోసం కాదు. అది ఒక రకమైన ఆయుర్వేదం అనమాట. చుట్ట అనేది పల్లెటూరులో చాలామంది పెద్దవాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళని ఎందుకు తాగుతున్నారని అడిగితే అన్నం చాలా బాగా అరుగుతుంది, అజీర్తి చేయదు, అలాగే శ్లాష్మం అనేది బయటికి వెళ్ళిపోతుంది, నోట్లో ఉన్న క్రిములు కూడా చచ్చిపోతాయి, నోటి దుర్వాసన కూడా పోతుంది అని చెప్పేవారు వాళ్ళు. కరెక్టేనండి. అది ఒక చుట్ట అన్నం తిన్నాక చిన్న చుట్ట కాల్చేవారు కొంతమంది. ఎందుకు అన్నం తిన్నాక కాలుస్తున్నారని నేను అడిగాను ఒక ఆయన్ని. అడిగితే అప్పుడు చెప్పుకొచ్చారు, ఎక్కువ చుట్టలు కాల్చే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి అనేక రకాల జబ్బులు వస్తాయి ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల. అది ఆరోగ్యం కోసం తీసుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుందండి. చిన్నది సన్నగా ఇంత చేసి ఆయన తాగేవారు. ఆయన ఆ పొగని హుక్కాల్లో కూడా పూర్వం వాడేవారండి. అందులో సుగంధ ద్రవ్యాలు అనేక రకాలు వేసి అనేక రకాలుగా ఆరోగ్యకరమైన మూలికలు కలిపి హుక్కా పీల్చేవారు. దానివల్ల ఉబ్బసం కూడా తగ్గేదండి. ఉమ్మెత్తాకులు ఉన్నాయనుకోండి, సపోజ్ ఉమ్మెత్తాకుల్ని నీడన ఆరబెట్టి దాన్ని సన్నగా చుట్టి బీడీలాగా ఆ ధూమపానం చేస్తే ఊపిరితిత్తులో ఉన్న కళ్ళు కానీ, గుండెల దగ్గర ఉన్నది కానీ, కంఠంలో ఉన్నది కానీ ఇదంతా బయటపడిపోయి శ్వాస చక్కగా ఆడుతుంది. అలానే ఎక్కువ పీలిస్తే విషం అండి. అది ఎక్కువ పీల్చకూడదు, చాలా జాగ్రత్తగా తక్కువగా పీల్చాలన్నమాట. ఆ పీల్చి వదిలినప్పుడు నోటితోటి పీల్చి నోట్లోనే వదిలేయాలి, ముక్కులోంచి లాక్కూడదు ఎట్టి పరిస్థితిలో. ఓకేనండి. ఈ పొగాకు అనేది దాని చాలా చక్కని ఫార్ములా ఒకటి చెప్తాను, మీ అందరూ జాగ్రత్తగా రాసుకోండి. 150 గ్రాములు పొగాకుని తీసుకోండి, కాడలు లేకుండా. అంటే వెనకాల ఇంతంత మొద్దులే ఉంటుంది దానికి కాడ. అది కట్ చేయలేదనుకోండి, అది చాలా బరువు ఉంటుంది. అది తీసేసి ఆకులు మట్టుకే 150 గ్రాములు కొలుసుకోండి. కొలుసుకుని 1.5 లీటర్ వాటర్లో ఈ 150 గ్రాములు నానబెట్టండి. 24 గంటల నుంచి 48 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగా పిసికేయండి దాన్ని. ఆ నీళ్ళల్లో పిసికేసి గుడ్డతోటి వడపోయండి. వడపోసిన తర్వాత అందులో 1 లీటర్, 1 కేజీ, 1 లీటర్ అంటే కేజీ రాదు, 900 గ్రాముల చిల్లర వస్తుంది. ఆ నీళ్ళల్లో వేసి నూనె మిగిలేలాగా నువ్వుల నూనె వేసుకోండి. అందులో నూనె మిగిలాలి, ఈ నీరంతా ఎగిరిపోవాలన్నమాట, ఓన్లీ ఆయిల్ మిగలాలి. అప్పుడు దాన్ని వడపోసుకోండి. వడపోసుకుని ఎక్కడైతే మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయో, మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మూడాట్ల మీద పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తున్నమాట. మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది. మరలా చెప్తున్నాను వినండి ఆ ఫార్ములా. 150 గ్రాములు పొగాకు తీసుకోండి. వెనకాల ఆ కాడకున్న మొద్దు లాంటిది కట్ చేసేయండి, ఓన్లీ ఆకులు. 150 గ్రాములు 1 లీటర్న్నర నుంచి 2 లీటర్ల నీళ్ళలో నానబెట్టుకోండి. 24 గంటల నుంచి 48 గంటలు, 24 గంటల పైనే నానబెట్టాలి, ఈ లోపల తీయొద్దు. దాన్ని బాగా పిసికి ఆ నీళ్లను వడపోసుకుని అందులో 1 కేజీ నువ్వుల నూనె కలుపుకోండి. కలుపుకొని సన్నటి మంట మీద పొయ్యి మీద పెట్టి మరగబెడితే ఆ నీళ్ళు అనేవి పూర్తిగా ఎగిరిపోయి
ఓన్లీ ఆయిల్ ఒక్కటే మిగులుతుందన్నమాట. ఆయిల్ మిగిలినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆయిల్ని తీసుకుని వడపోసుకుని దాన్ని పడుకునేటప్పుడు రోజు ఉదయం సాయంత్రం మీ జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ నరాల నొప్పులు కానీ ఎక్కడుంటే అక్కడ దాన్ని అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు వాత వ్యాధులు వాత నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ నొప్పులన్నీ కూడా చక్కగా తగ్గి మంచి రిలీఫ్ ఇస్తుందండి. పూర్వం దీన్ని ఏం చేసేవారంటే నీళ్ళల్లో తక్కువ అంటే ఒక 500 ml వాటర్ ఉందనుకోండి, 1-2 ఆకులు వేసి బాగా నలిపి దాన్ని కషాయంగా కాసి వడపోసేవారు. అది కళ్ళలో వేసేవారండి 1-2 చుక్కలు, బాగా మండుతుంది. కానీ రేజీకట తగ్గేది. కంటి నుంచి కొంతమందికి పస కారుతుంది లోపల క్రిములు ఉండటం వల్ల, పురుగులు ఉండటం వల్ల. ఆ పొగాకు కషాయం అనేది 1-2 చుక్కలు వేసేవాడికి బాగా మండేది, కానీ ఆ పురుగులు వెంటనే బయటకు వచ్చి చనిపోయి బయట కింద పడిపోయి కళ్ళ నుంచి నీళ్లు కారటం తగ్గిపోతుంది. డ్రై ఐస్ అంటాం మనం ఈ మోడర్న్గా, ఇప్పుడు చాలామందికి ఉంది అది. అది తగ్గుతుందండి. అదేవిధంగా కంటి లోపల ఉన్న క్రిములు పురుగులు, ఆ పురుగులన్నీ చనిపోయి, ఇది మేము ఎక్కువగా పశువులకి ఎక్కువ వాడేవాళ్ళం అండి. ఎద్దులకి, ఆవులకి, గేదెలకి నులి పురుగులు ఇలాగా దాని రెప్ప ఇలా తీసి చూస్తే కులకులాడితే తిరుగుతూ ఉండి నీళ్లు కారుతున్నాయేంటి కంటెమట అని చూస్తే, అప్పుడు ఈ కషాయాన్ని ఒక 5-6 చుక్కలు దాని కంట్లో వేస్తే పురుగులు చచ్చిపోయి కింద పడిపోయి ఆ నీరు కారటం అనేది ఆగిపోయేదండి. నీరు కారడం కానీ లేకపోతే సీము కూడా కారేది. వాటి తెల్లగా ఇలా కారుతుంది పశువులకి చూడండి. ఆ కంటి లోపల తప్పనిసరిగా పురుగులు ఉంటాయి, నులి పురుగులు. వాటికి ఏ పొగాకు కాడాల కషాయం కానీ, నేను ఇందాక ఏదైతే నొప్పులు తగ్గడానికి వాడిన నూనె ఉందని చెప్పాను కదా, ఆ నూనె వేసినా కూడా ఈ పురుగులు చనిపోయి బయటపడిపోతాయి. కానీ కషాయానికి అంత బాగా ఆ నూనె పనిచేయదండి. ఆ నూనె చాలా సాత్వికంగా పనిచేస్తుంది. ఈ కషాయం అయితే వేసిన వెంటనే బాగా మండుతుంది అనమాట. మేము పశువులకి అంటే గిత్తలకి బుల్స్ ఉంటాయి కదా, బండి నేర్పేవాళ్ళం వేసవికాలంలో. నేర్పినప్పుడు కొన్ని మొండికేసి పడుకునేవి. వాటికి ఏం చేసేవాళ్ళం అంటే ఈ పొగాకు మా దగ్గర పనిచేసి మనుషులు నవిలి ఆ ఉమ్ము కంట్లో వస్తే సుర్రుమని టక్మని లేచి పరిగెత్తేది. అంటే తప్పనిసరిగా కళ్ళు మండుతాయండి ఈ కషాయం వేసుకుంటే. అది చాలా జాగ్రత్తగా చేసుకుని వాడుకోండి. ఎందుకంటే కన్ను అనేది సున్నితమైంది కాబట్టి. ఈ శాస్త్రం రాసే టైంలో పొగాకుకి కానీ ఏదైనా పురుగు మందులు అనేవి అప్పట్లో లేవండి. ఇప్పుడు పొగాకు బాగుండాలని పురుగు మందులు కొడుతున్నారు. కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఒక 40 రోజులు 50 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు. అయినా సరే దాని యొక్క పార్టికల్స్ పొగాకు మీద ఉంటాయి కాబట్టి ఈరోజు అటువంటి వైద్యాలు చేయటానికి ప్రమాదంగా ఊహించుకుని జాగ్రత్తగా ఉండి, ఇది శాస్త్రంలో ఏదుందో అది నేను చెప్తున్నానండి. ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి చూసుకుని ఇవాళ మందులు చేసుకుని వాడుకోవాలి. అంతే తప్ప చెప్పాం కదా అని గమ్మును వాడితే కన్ను చాలా సున్నితమైంది కాబట్టి ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుని, అదే పొగాకుని మనం ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు పండించి పురుగు మందులు కానీ ఏమీ వాడకుండా 100% న్యాచురల్గా పండించిన పొగాకు ఉంటే తప్పనిసరిగా ప్రయత్నించుకోవచ్చు. ఓకేనండి. పొగాకుని ధూమపానంగానే చూడొద్దు, కానీ ఎక్కువ కాల్చడం వల్ల చాలా ప్రమాదం అన్నమాట. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో, పాలల్లో నెయ్యి కలుపుకొని తాగితే మీకు ధూమపానం చేయటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనుకోండి, ఊపిరితిత్తుల శక్తి తగ్గిందనుకోండి, ఆ విధంగా వాడుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తాగినా కూడా కొంచెం తేనె కలుపుకుని ఊపిరితిత్తులు బలపడతాయి. ధూమపానం వల్ల వీక్ అయిన ఊపిరితిత్తులు బలపడతాయి. నేను ధూమపానం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయని చెప్పాను కాబట్టి ఇంకా ఎక్కువ తాగేసి అవి తీసుకుందాం, మనం మానక్కర్లేదు సిగరెట్ అని దయచేసి అనుకోవద్దు. చుట్టలు కానీ మానేస్తే నెంబర్ 1 చాలా మంచిది ఊపిరితిత్తులకి. అది లిమిట్గా ఒకటి కాల్చే వాళ్ళకి ఇబ్బంది లేదు. కొంతమంది ఏంటంటే చెప్పాను కదా, చాలా సన్నగా చిన్నది పెట్టి సగం ఉదయం కాల్చి సగం సాయంత్రం కాల్చేవాళ్ళు. ఆ ఒకటి వాళ్ళేమో ఆరోగ్యపరంగా. అలా కాకుండా రోజు 10 చుట్టలు ఒక 20-30 సిగరెట్లు తాగే వాళ్ళకి మట్టుకి ఊపిరితిత్తులు పాడైపోతాయండి. ఊపిరితిత్తులు పాడైపోతే శరీరం పాడైపోతుంది. ఆక్సిజన్ తిరిగినంతసేపే, ఊపిరితిత్తులు బాగున్నంతసేపే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఊపిరితిత్తుల్ని మనం చేతులారా పాడు చేస్తే అనేక రకాలైన జబ్బులు వచ్చి అనేక రకాల మందులు మింగాలి, ఆపరేషన్లు ఇంజక్షన్లు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేత ధూమపానానికి దూరంగా ఉండటమే మంచిది. టీబీ రావచ్చు, లంగ్స్ పాడవచ్చు,
ఆస్తమా రావచ్చు, ఎన్నో ప్రమాదాలు అనమాట. అందుకు ధూమపానం చేయవద్దు. దాన్ని మూలికగాని మాత్రమే నేను చెప్తున్నానండి. ఆ విధంగానే ఉపయోగించుకోండి. నమస్కారం.